రొయ్యూరు గ్రామ ప్రజలకు 11వ తారీఖు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో నిలిచినటువంటి అభ్యర్థులను ప్రజలకు న్యాయం చేసే అభ్యర్థులను మంచి వ్యక్తులను చూసి ప్రజలు ఎన్నుకోవాలని అభ్యర్థి ఆకుదారి గంగాధర్ గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు మద్యానికి డబ్బులకు లొంగకుండా సరైన వ్యక్తులను చూసి గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవాలని ఆయన ప్రజల్ని కోరారు. రొయ్యూరు గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. నా పేరు ఆకుదారి గంగాధర్. నా తండ్రి పేరు వెంకటయ్య. రొయ్యూరు గ్రామం, మండలం ఎటునాగారం, జిల్లా ములుగు. నేను ఈ 11వ తారీఖు సర్పంచ్ ఎన్నికలో భాగంగా నేను సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నాను. నా యొక్క గుర్తు ఫస్ట్ నెంబర్ ఉంగరం గుర్తు. నేను మన రొయ్యూరు గ్రామ ప్రజలకు ఒకటే విన్నపించుకుంటున్నాను. అదేమిటంటే, ఈరోజు సరే నా ప్రత్యర్థుంటలు సరే ఎవరైనా ఉన్నప్పటికీ కూడా మన ఊరుకు ఎవరైతే న్యాయం చేస్తారు, ఎవరి దగ్గర అయితే పోతే పని అవుతుంది, ప్రజలని ఎవరైతే ఆదరించుకుంటారు, ఒక సమస్య ఉన్నదంటే ఆ సమస్య దగ్గరికి పోయి ఎవరైతే పనిచేస్తారు అనే భావన మీ అందరికీ తెలిసి ఉండాలి. అలాంటి వ్యక్తిని ఎంచుకోండి. నేను ఒక డిగ్రీ స్టూడెంట్ను, ఒక పట్టభద్రుడిని అయినప్పటికీ కూడా ఇవాళ ప్రత్యర్థులు ఏం చేస్తారంటే, ఇలా డబ్బులు ఇచ్చో, లేకపోతే మందు పోసో, లేకపోతే బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చో ప్రజలను మభ్యపెట్టి ప్రయత్నం చేసి ఓట్లను దండుకునే విషయాలు చేస్తున్నారు. అది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కానీ ఈసారి ఎలక్షన్ల కంపల్సరీగా ఒక న్యాయ పోరాటం అని నేను చేస్తున్నాను. ఆ న్యాయ పోరాటానికి ధర్మంగా నేను చెప్పవలసింది ఏంటంటే, ధర్మానికి మీరు ఓటేయండి, న్యాయానికి ఓటేయండి. ఇలా 500 రూపాయలు ఇవ్వగానే మనకు అది 5 సంవత్సరాల శాశ్వతం కాదు. ఇలా 500 రూపాయలు నీకు ఇస్తే రేపు ఏదైనా పని నుండి మనకు ఆ సర్పంచ్ దగ్గరికి పోతే, నేను నీకు డబ్బులు ఇచ్చిన నీకు పని చేయను, ఏదైనా డబ్బు ఇంకా 10,000 రూపాయలు రేపు నేను పని చేస్తా అని మాటలు మనం ఎన్నో విన్నాం, చూసినాం కూడా. అదే మళ్ళీ రిపీట్ కాకుండా ఎవరైతే పని చేస్తారు, ఎవరైతే పని చేయరు, ఎవరైతే చదువుకున్న అభ్యర్థి అని మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. గ్రామ ప్రజలందరికీ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఆ ఆలోచన చేసి మంచి వ్యక్తిని మీరు ఎన్నుకోండి. ఇవాళ 11వ తారీఖు ఎలక్షన్ నడిచి 2 గంటలకు లెక్కింపు స్టార్ట్ అవుతుంది. ఆ లెక్కింపులో ఎవరైతే మీకు న్యాయబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిని బంపర్ మెజార్టీతో గెలిపేయండి. నాకే ఓటేయని నేను అడుగుతలేను, నేను న్యాయంగా పోరాడుతున్నాను, నాకు ఓటేయమని అడుగుతలేను. కానీ ప్రజలందరూ కూడా మీకు తెలుసు, ఎవరు మంచి, ఎవరు చెడు, ఎవరు ఏందనేది మీకు తెలుసు. ఇలా 100 మందిని గుప్పులు వేసుకొని కూడా తిరుగుతాను, డబ్బులు ఇచ్చి మందు పోసి మభ్యపెట్టి. అలాంటి వ్యవస్థకు మాత్రం సపోర్ట్ చేయకండి. ఇవాళ మీరు ఒక్కసారి కూడా తప్పు చేస్తే మీ తరాల పిల్లలు, వాళ్ళ పిల్లలు అసలు ఊరు ఏమైపోతుంది అనేది ఊరంతా భయపడుతున్నారు వీళ్ళు చేసే చేష్టలకు. కాబట్టి దయచేసి నా రొయ్యూరు గ్రామ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మంచి అభ్యర్థిని ఎన్నుకోండి, మంచి వ్యక్తిని ఎన్నుకోండి, న్యాయబద్ధమైన వ్యక్తిని ఎన్నుకోండి, న్యాయంగా పోరాడే వ్యక్తికి ఎన్నుకోండి. ధర్మానికి మనం ఓటేయాలి తప్ప ఇవాళ అధర్మానికి మాత్రం వేయద్దు. ఇవాళ రొయ్యూరులో కేవలంగా ధర్మానికి అధర్మానికి మాత్రమే యుద్ధం జరుగుతుంది. ఇది యుద్ధం అన్నట్టే. ఇలా నేను ఒక్కడిని వాస్తవానికి మన ప్రజల గురించి, మీ గురించి నేను కొట్లాడుతున్నా. వాళ్ళు మాత్రం పైసలు ఇచ్చి మాత్రం మభ్యపెడుతున్నారు. చాలా చోట్ల మీరు చూసిండ్రు, గమనించిండ్రు. దయచేసి ప్రజలారా ఒక్కసారి గమనించండి. మంచి వ్యక్తిని మీరు ఎన్నుకోండి. మన ఊరుకు, మన గ్రామాన్ని అభివృద్ధి చేసే వ్యక్తిని ఎన్నుకొని కంపల్సరిగా ఆ నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. 11వ తారీఖు రేపు మీరు మంచి న్యాయ ధర్మానికి మీరు తీర్పు ఇస్తారని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.
పంచుదవా ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుదవా పొద్దునువై వెలుగును పంచుదవా ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుదవా